మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా గ్రూప్ 2 సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, అదేవిధంగా చూసుకుంటే టైం టేబుల్ అనేది ఈ ప్రిపరేషన్ ప్లాన్ సంబంధించి ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఓకే, అదేవిధంగా చూసుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో మన యొక్క జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రూప్ 2 ఆన్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ చేసామమ్మా. ఓకే, గ్రూప్ 2 ఎవరైతే ఈ ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవుతారో వాళ్ళకి క్లాసెస్ చెప్తూ, సెకండ్ ఏంటంటే ఒక టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఆ టాపిక్ పైన డైలీ ఎగ్జామ్, అంటే ప్రతిరోజు ఒక సబ్జెక్ట్లో ఒక టాపిక్ చెప్పున డైలీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకుంటూ, దాంతోపాటు మన యొక్క వెబ్సైట్లో ఓకే www.jostudyclub.com వెబ్సైట్ లాగిన్ ఇచ్చి వాళ్ళకి డైలీ 100 బిట్ల వరకు ఎగ్జామ్స్ అనేది ప్రాక్టీస్ అనేది చేసే విధంగా అయితే మనం ప్లాన్ చేస్తున్నాం. వెరీ సూన్ డేస్లో జో స్టడీ క్లబ్ యాప్ కూడా రాబోతుంది. సో ఈ యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ మరియు ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 2 సంబంధించి మనం కేవలం 999 రూపీస్ అనేది, ఓకే 999 రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నాం అమ్మా. వెరీ 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 లో. మీరు కంపేర్ చేసుకోండి, ఎనీ ఇన్స్టిట్యూట్ ఎనీ యూట్యూబ్ ఛానల్ చూసుకోండి, కేవలం 999 రూపీస్కి అయితే మనం ఇస్తున్నాం. ఇక్కడ క్లాసెస్తో పాటు ఓకే డైలీ ఎగ్జామ్స్, ఓకే డైలీ ఎగ్జామ్స్ ప్లస్ వెబ్సైట్ లాగిన్, ఓకే వెబ్సైట్ లాగిన్ ప్లస్ మీకు ఈ సంబంధించి ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఆ ఎగ్జామ్ సంబంధించిన పీడిఎఫ్స్, ఇక్కడ బిట్స్ చూసుకుని దాదాపు 30 బిట్స్ ఇస్తామా, 30,000కు పైగా బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు అగైన్ రివిజన్. ఓకే, ఇది మన యొక్క 990 యొక్క బ్యాచ్ ఎలా నడుస్తుందని చెప్పేసి ఓకే క్లాసెస్ చెప్పుకుంటాం. ఈ క్లాస్ చెప్పిన తర్వాత ఆ టాపిక్ సంబంధించి డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ వెబ్సైట్లో లాగిన్ ఇచ్చి అక్కడ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్ అనేది వస్తుంది. ఇలా ప్రతి సబ్జెక్టు టాపిక్ వైజ్ పీడిఎఫ్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మరొకసారి రివిజన్ చేస్తాం. సో ఈ విధంగా అయితే మన యొక్క బ్యాచ్ ఉండబోతుంది అనమాట. సో ఎవరికైనా సరే ఈ బ్యాచ్ జాయిన్ అవ్వడం ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వాళ్ళు ఈ నంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఈ 999 రూపీస్ చేసి ఇదే నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు ఆ గ్రూప్లో యాడ్ చేసి వెబ్సైట్ లాగిన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. సో గ్రూప్ 2 ప్రిపరేషన్ ప్లాన్. సో ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ ప్లాన్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే సిలబస్ పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. ఓకే, సిలబస్ పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలమ్మా. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ ఏంటంటే పర్ డే మీకు ఎంత టైం అనేది ఉంటుంది, ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మా. ఒక రోజులో మీరు చదువుకోవడానికి మీకున్న టైం ఎంత అని చెప్పేసి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకే రైట్. సో ఆల్మోస్ట్ కొంతమంది కామెంట్ చేశారు. సో ఇప్పుడు చూద్దాం, అసలు మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకున్న టైం అనేది చాలా చాలా వాల్యుబుల్ అమ్మా. ఎవరైతే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్తో సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉండడం, సిలబస్ పైన అవగాహన లేకపోవడం, టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవడం వల్ల చాలామంది వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు ముందుకు వెళ్ళకపోతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఫస్ట్గా మనం గ్రూప్ 2 సంబంధించి 3 పేపర్లు ఉంటాయి. రైట్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఓకేనమ్మా. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3.
రైట్. సో ఇది 150 మార్క్స్, ఇది కూడా 150 మార్క్స్, ఇది కూడా మనకి 150 మార్క్స్. ఓకే, గాట్ మై పాయింట్. సో 150 150 150 అంటే మనకి అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. అంటే మనం ఫస్ట్ గుర్తించాల్సింది అంటే ప్రతి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. గాట్ మై పాయింట్. సో ప్రతి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ చూసుకుంటే వీటికి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి. మీరు దయచేసి మార్కెట్లో దొరికే ప్రైవేట్ బుక్స్ కన్నా ఒక సబ్జెక్ట్కి పర్టికులర్గా ఆ యొక్క టాపిక్ సంబంధించి ఒక బుక్ తీసుకోండి, అట్లీస్ట్ ఒక బుక్. ఓకే, బల్క్గా జనరల్ స్టడీస్కి అని చెప్పేసి ఒక XYZ సో ప్రైవేట్ అనేవి మీరు తీసుకోకండి. పాలిటీ పర్టికులర్గా పాలిటీ సంబంధించి ఒక బుక్, హిస్టరీకి ఒక బుక్, ఎకానమీ ఇండియన్ ఎకానమీకి ఒక బుక్, ఏపీ ఎకానమీకి ఒక బుక్, తెలంగాణ ఎకానమీకి ఒక బుక్. జోగ్రఫీ విషయానికి వస్తే ఇండియన్ జోగ్రఫీ, ఏపీ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ. అంటే ఇలా మీరు మీకున్న సిలబస్ బట్టి ఆ పర్టికులర్గా మీరైతే ఆ బుక్స్ అనేది తీసుకోవాలి. వై? బికాస్ ఎగ్జామినర్ మాత్రం అలా ఎలా ఇస్తారు బిట్స్ అంటే అతను కేవలం స్టాండర్డ్ బుక్స్ ఫాలో అయితే మాత్రమే మనకి బిట్స్ ఇస్తాడు. ఓకే, ఒక సబ్జెక్ట్లో ఒక బుక్ తీసుకున్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏ బుక్ చదివితే బిట్టు మిస్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశం అమ్మ. సో ఆ పర్టికులర్ బుక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ బుక్ చదివితే తప్పకుండా దీని నుంచి బిట్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఎస్, ఇదే స్టాండర్డ్ బుక్. అంటే చాలా మందికి సార్ స్టాండర్డ్ బుక్ అంటే అని చెప్పేసి తెలియదు. రైట్, ఏ బుక్ అయితే మనం తీసుకుంటామో ఆ బుక్లో ఎగ్జామినర్ లేదా ఎగ్జామ్లో ఇచ్చే బిట్స్ అనేవి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు, అదే మనకి స్టాండర్డ్ బుక్. అట్లీస్ట్ 95% కవర్ అయ్యే బుక్ ఏదైతే ఉందో అది స్టాండర్డ్ బుక్ అమ్మా, అది గమనించండి. ఆల్రెడీ బుక్స్ కోసం నేను లాస్ట్ వీడియో చేశాను, ఒకసారి లాస్ట్ వీడియో చూడండి, ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది. ఓకే, మనకి పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 అని చెప్పేసి చెప్పుకున్నాం. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, తర్వాత టైం, మనకున్న టైం నోటిఫికేషన్కి చూడండి. నోటిఫికేషన్ వచ్చిన చదవడం అనేది అది సెకండరీ, అది ఎవరు విన్నర్స్ లక్షణం కాదు, లూజర్స్ లక్షణం. సీరియస్గా ఎవరైతే నోటిఫికేషన్ పడే టైంకే ఆల్రెడీ రెడీ అయి ఉంటాను అని ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మాత్రం ఉద్యోగం వస్తుంది. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ పడే టైంకే రెడీగా ఉండాలి. సో నోటిఫికేషన్ పడిన తర్వాత కేవలం 1 నుంచి 1 మంత్, ఓకే 1 మంత్ నుంచి 1.5 మంత్లో మనకి ఎగ్జామ్ అనేది అయిపోతుంది. సో రైట్, సో చాలా మంది చేసి తప్పేంటంటే ఎస్ నోటిఫికేషన్ పడిన తర్వాత నేను చదువుతాను చెప్పి అనుకుంటారు. అలా కాదు, నోటిఫికేషన్ పడక ముందే మనం రెడీ అయి ఉండాలి. నోటిఫికేషన్ పడిన తర్వాత ఈ కరెంట్ ఇన్ఫర్మేషన్ రివిజన్ కోసం కేటాయించాలి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రం ఉద్యోగం వస్తుంది, ఆ విషయం గమనించండి. ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని పాయింట్లు మీకు అర్థమయ్యింది. సో ఇప్పుడు మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు స్టాండర్డ్ బుక్స్ తీసుకున్న తర్వాత ఈక్వల్ ఇంపార్టెన్స్ అని చెప్పా కదా. ఫస్ట్ ఇనీషియల్గా ఫస్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ మనం ప్రారంభించినప్పుడు ఏ బుక్ తీసుకోవాలంటే పర్టికులర్గా ఈ ఒక్క బుక్కే తీసుకోవాలి, ఇంకే బుక్ తీసుకోవాలన్నా మంచి ఫలితాలు రావు. అదేంటంటే మోడర్న్ హిస్టరీ. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ చాలా వీడియోస్ చెప్పాను, మోడర్న్ హిస్టరీ. సో ఫస్ట్ మీరు ఈ మోడర్న్ హిస్టరీ టాపిక్ని అయితే పూర్తి స్థాయిలో ఒక అవగాహన తెచ్చుకోండి. సో దెన్ ఏపీ జోగ్రఫీ, దెన్ ఇండియన్ పాలిటీ, దెన్ ఎకానమీ, ఆ విధంగా వెళ్ళమ్మా. ఓకే, ఫస్ట్ మోడర్న్ హిస్టరీపై అయితే కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇక్కడ మోడర్న్ హిస్టరీ చదువుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ఏపీ మోడర్న్ హిస్టరీ ఉంటుంది, దాన్ని కూడా లింకప్ చేసుకుని చదివితే మీకు కొంత టైం అనేది సేవ్ అవుతుందమ్మా, ఆ విషయం గమనించండి. ఓకే, మోడర్న్ హిస్టరీ ప్లస్ ఏపీ మోడర్న్ హిస్టరీ, సో ఈ రెండింటిని కలుపుకొని చదవండి అమ్మా, మీకు చాలా వరకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సో మోడర్న్ హిస్టరీతో స్టార్ట్ చేసాం ఫస్ట్ 1 వీక్ వరకు మొత్తం. సో నెక్స్ట్ చూసుకుంటే టైం టేబుల్ విషయానికి వస్తే మీరు ఈక్వల్ ఇంపార్టెన్స్ చెప్పా కదా. డేలో మీకు ఎంత టైం కావాలని చెప్పారు, కొంతమంది 6 అవర్స్ అని, కొంతమంది 4 అవర్స్ అని, కొంతమంది 10 అవర్స్ అని, కొంతమందికి డే మొత్తం ఖాళీ ఉండని చెప్పేసి కూడా కొంతమందికి ఉండొచ్చు.
అయితే గమనించండి, ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నేను చూసిన స్టూడెంట్స్ ప్రకారం, ఒక స్టూడెంట్ అనేవాడు, నేను చెప్పాను అతనికి హోంవర్క్ ఇచ్చాను. సో వచ్చిన ఈరోజు ఈ టాపిక్ చదవమని చెప్పేసి హోంవర్క్ ఇచ్చాను. సో అతను ఏం చేశాడంటే చదివాడు. చదివిన తర్వాత ఏం చదివాడు అంటే ఎస్ సార్ అని చెప్పారనమాట. చదివిన తర్వాత దీనిపైన నేను నీకు క్వశ్చన్స్ అడుగుతాను చెప్పాను అనమాట. అడిగితే ఆయన అసలు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయాడు. ఎందుకు అంటే చదివామంటే ఎస్ చదివాను, చదివితే అయిపోతుందా కాదండి, చదివింది గుర్తుంచుకునే విధంగా చదవాలి. ఓకే, చదివింది గుర్తించుకునే విధంగా చదివితేనే మన యొక్క స్టడీకి, మనకు ప్రిపరేషన్కి ఉపయోగం ఉంటుంది. ఆ విషయం గమనించుకోండి. చాలా మంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా బుక్ పట్టుకుని చదువుతూనే ఉంటారు. కానీ ఒక ఎగ్జామ్ ఇచ్చి రాయమంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఏమీ ఉండదు అనమాట. ఓకే, ఫస్ట్ మనం చదివింది ఎంతవరకు గుర్తుందని చెప్పేసి చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం ప్రిపరేషన్ ప్లాన్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీ ప్రిపరేషన్ అనేది కేవలం 21 డేస్కి వేసుకున్నాము. 21 డేస్కి మాత్రమే వేసుకోండి. ఓకే, కేవలం 21 డేస్. వై? బికాస్ ఏదైనా ఒక పని కంటిన్యూస్గా 21 రోజులు చేస్తే అది మనకి హ్యాబిచువల్ యాక్షన్గా మారిపోతుంది అనమాట. ప్రతిరోజు మనం చేసే దినచర్యగా మారిపోతుంది. ఓకే, మీ యొక్క స్టడీని కూడా కేవలం ఫస్ట్ 21 డేస్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. మీ ప్రిపరేషన్కి ఎలాంటి అడ్డు రాకుండా సాఫీగా వెళ్ళిపోతుంది అనమాట. సీరియస్గా ఆ ఫార్ములా అనేది నేను కూడా పాటించాను, నాకు అది ప్రాక్టికల్గా అర్థమైంది. సో మీరు కూడా ప్రయత్నించండి. 21 డేస్. ఓకే, ఏ పని అయితే మనం కంటిన్యూస్గా చేస్తామో అది కంటిన్యూగా, సపోజ్ మీరు పొద్దున్న లేచిన తర్వాత బ్రష్ చేయడం, కాలకుర్చీలు తీసుకోవడం, స్నానం చేయడం, టిఫిన్ చేయడం ఎలా ఉంటుందో మన యొక్క స్టడీ, మన యొక్క ప్రిపరేషన్ కూడా ఆ విధంగా ఉంటుందమ్మా, సీరియస్గా. ఓకే, గుర్తుపెట్టుకోండి. 21 డేస్ అనేది మీరు కంటిన్యూస్గా ఆ పని చేయడానికి ప్రయత్నించండి. సో 22nd డే ఎలా ఉంటుందంటే, మీరు ఆ రోజు బుక్ తీయకపోతే ఏదో మిస్ అయ్యానే అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఆ ఫీల్ తప్పకుండా మీకు ఉంటుంది. ఈ ప్రయత్నం చేసి 21 డేస్ తర్వాత ఇదే వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ కూడా నేను చెప్పిన విధంగా తప్పకుండా ఉంటాయి. ఓకే, సో 21 డేస్ కోసం ఫస్ట్ మనం ప్లాన్ చేసాం. నెక్స్ట్ మనం చూసుకుంటే మోడరేషన్ స్టార్ట్ చేసాం, కొన్ని బుక్స్ తీసుకున్న తర్వాత ప్రిపరేషన్ అనేది టైం చూసుకుంటే, ఓకే, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ ప్రిపరేషన్ టైం అని చెప్పాం కదా. ఫస్ట్ ఇక్కడ మనకి కొంతమందికి 4 అవర్స్, కొంతమందికి 6 అవర్స్, 8 అవర్స్, 10 అవర్స్ ఇలా ఖాళీ ఉంటుంది. అయితే మనం చేయాల్సింది, మనం డైలీ అట్లీస్ట్ మనం 6 మంత్స్ టార్గెట్ పెట్టుకుందాం. 6 మంత్స్ లోపల మన యొక్క సిలబస్ అయిపోవాలి. ఈ 6 మంత్స్ అంటే దాదాపు 180 రోజులు ఉన్నాయి. ఓకే, 180 రోజులు. ఎందుకంటే ఎంతకన్నా తక్కువగా మనం తీసుకుంటే ఎవరికన్నా సబ్జెక్ట్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వదు. సీరియస్గా 100 డేస్ ప్లాన్ చెప్పినా, 50 డేస్ ప్లాన్ చెప్పినా సరే అవి రివిజన్ కోసం ఉపయోగపడతాయి. కానీ పూర్తి స్థాయిలో సిలబస్ కంప్లీట్ చేయాలంటే అట్లీస్ట్ మినిమం 180 డేస్. మనకి ఎట్లనో 2021 నోటిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనకి నియర్లీ 180 రోజులు అనేది వేసుకుందాం. సో ఈ 180 రోజుల్లో అట్లీస్ట్ మనం 8 అవర్స్ అనేది ప్లాన్ చేయండి అమ్మా. 8 గంటలు చదవడానికైతే మీ యొక్క టైం కేటాయించింది, అట్లీస్ట్ 8 అవర్స్. సో ఇంకా పాసిబుల్ బట్టి 10, 12 అయితే కేటాయించండి. సో కొంతమందికి అయితే 6 అవర్స్ అయితే 6 అవర్స్ కూడా కొంతమంది ఉంటుంది. అయితే 8 అవర్స్ అనేది ఒక యావరేజ్ స్టూడెంట్ అయిన వాళ్ళు ఫాలో అయితే 8 అవర్స్ అనేది సరిపోతుంది. ఈ 6 అవర్స్ అయినప్పుడు కొంచెం స్మార్ట్ వర్క్ చాలా ఎక్కువ ఉండాలి. ఇక 10-12 అవర్స్ ఉంటే కొంచెం హ్యాపీగా వాళ్ళకి ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, టైం చూసుకోండి. 6 అవర్స్, 8 అవర్స్, 10 or 12 అవర్స్. ఇంకా పెంచుకుని పోవచ్చు, అది డిపెండ్స్. ఓకే, మినిమం 8 అవర్స్ ప్లాన్ చేయండి. సో ఇలా 8 అవర్స్ ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ డే స్టార్ట్ అయినప్పుడు 6 o'clock, 7 o'clock, ఎనీ టైం. ఇక్కడ నేను టైం చెప్పను, ఎందుకంటే మీకు అవైలబుల్ టైం నాకు తెలియదు. నేను ఇక్కడ చెప్పేస్తా. 6 to 8 చదవండి, 9 to 12 చదవండి, తర్వాత 2 to 5 చదవండి, తర్వాత 6 to 9 చదవండి, తర్వాత 9 to 12 చదవని చెప్పేస్తాను. ఈ టైం మీకు అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరి టైం టేబుల్ అనేది వాళ్ళకి ఇండివిజువల్గా ఉండాలి. కానీ మీకున్న టైం ఎలా వినియోగించుకొని చెప్పేసి నేను చెప్తాను, వినియోగించుకోండి. ఓకే, ఇలా చెప్పమని కూడా చెప్తాను. కానీ
అది లాస్ట్ చెప్తాను, ఫస్ట్ వినండి. మనకున్న 8 అవర్స్ టైం ఉందాం. ఈ 8 అవర్స్ లో మనకున్న సబ్జెక్ట్స్ ఏంటమ్మా 3. అంటే అలా పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 2, పార్ట్ 3 కాబట్టి 3 సబ్జెక్ట్ అనుకుందాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెషన్లో మనం ఇచ్చుకోవాలి. ఫస్ట్ సెషన్లో అంటే ఎవ్రీడే మార్నింగ్ మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మీకు ఫస్ట్ పాయింట్ పేపర్ చదవాలి, కరెంట్ అఫైర్స్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది పార్ట్ 1లో ఉంటుంది, కరెంట్ అఫైర్స్ అనేది పార్ట్ 2లో ఉంటుంది, పార్ట్ 3లో కూడా ఉంటుంది. ఎందుకంటే పార్ట్ 1లో చూసుకుంటే ఇక్కడ కరెంట్ అంశాలు అనేవి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. దాంతోపాటు చూసుకుంటే ఇక్కడ మనకి కరెంటులో బైఫర్కేషన్ ఉంటుంది, ఓకే, కరెంటు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుంది, కరెంటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. దాంతోపాటు చూసుకుంటే ఇక్కడ కరెంటు క్వాలిటీ ఉంది, కరెంట్ ఎకానమీ ఉంది. ఫస్ట్ దాంట్లో అన్ని కలిసి ఉన్నాయి. ఇక్కడ కరెంట్ విషయాలు వస్తాయి. ఇక్కడ విషయానికి వస్తే ఏపీ హిస్టరీలో కొన్ని కరెంట్ విషయాలు వస్తాయి. మెయిన్గా పాలిటీలో అయితే చాలా వరకు కరెంట్ పాలిటీ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3వ దాంట్లో ఎకానమీ విషయానికి వస్తే చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది అమ్మా. కరెంటు ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్. స్కీమ్స్ అవ్వచ్చు, సర్వే అవ్వచ్చు, బడ్జెట్ అవ్వచ్చు, ఏమైనా ఆర్థిక సంస్కరణలు అవ్వచ్చు, ఓకే, ఇలా తర్వాత ఏమైనా ర్యాంకింగ్ అవ్వచ్చు. ఇలా ప్రతిది అంటే ఇండియా యొక్క ర్యాంకింగ్లు కానీ, సో ఆ సంస్థల యొక్క వాళ్ళు చేసే పనులు కానీ, కొత్త సంస్కరణలు కానీ, ప్రతిది లేదా పారిశ్రామిక సంస్కరణ, వ్యవసాయ సంస్కరణలు, ఇలా ప్రతిదున్ను కరెంట్ అంశాలు వస్తాయి. కాబట్టి ఒక 1 అవర్ కాలం అనేది మీరు కేటాయించేస్తుంది దేనికమ్మా, ఎవ్రీడే 1 అవర్, ఓకే, 1 అవర్ ఫర్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ 1 అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించారు, ఓకే. మార్నింగ్ మ్యాథ్స్ అందరికి ఖాళీ ఉంటుంది. 1 అవర్ అనేది కరెంట్ అఫైర్స్ అనేది మీరు కేటాయించారు. సో వెరీ నెక్స్ట్ చూసుకుంటే మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ ఆ పార్ట్ 1 సంబంధించి మార్నింగ్ సెషన్ ఆర్ ఈవినింగ్ సెషన్ ఏదో ఒక సెషన్ చూసుకోండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో వీటికి ఒక్కొక్క దానికి 1.5 అవర్ నుంచి, ఓకే, 2 అవర్స్ టైం అనేది కేటాయించండి అమ్మా. దగ్గర అనుకోండి 1.5 అవర్ నుంచి 2 అవర్స్. కేటాయించండి. ఇలా కేటాయించిన తర్వాత మీరు చేయాల్సిన మంచి పని, బెస్ట్ పని ఏంటంటే ఆ టాపిక్ అయిన తర్వాత ఆ రోజే ఆ టాపిక్ పైన బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ రోజే ఆ టాపిక్ పైన తప్పకుండా మీరు చేయాల్సింది బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. వన్స్ ఇలా బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏ టాపిక్ పైన నాకు డౌట్ ఉందని చెప్పేసి అక్కడే క్లారిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో దెన్ ఆ నెక్స్ట్ డే మీరు రివైజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నిజానికి చాలా మంది ఏం చేస్తారంటే ప్రిపరేషన్ చేసినప్పుడు సో ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం, సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత అక్కడ ఫస్ట్ పేజ్ నుంచి ఫస్ట్ డే ఒక 4 పేజ్ చదువుతాం. చదివిన తర్వాత సెకండ్ డే ఏం చేస్తారంటే 5th పేజ్ చేస్తారమ్మా బుక్ అనేది. అలా కాదు, దయచేసి అలా చేయకండి. ఫస్ట్ డే మనం స్టార్ట్ చేసింది 1 to 4 తీసినప్పుడు సెకండ్ డే స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ అగైన్ ఫస్ట్ ప్లేస్ చూడండి. ఎందుకంటే ఫస్ట్ పేజ్ అనేది ఒకసారి రెఫర్ చేసుకుంటూ, ఓకే, మనం అప్పుడు 5th పేజ్కి వెళ్ళాలి, అంతేగాని డైరెక్ట్గా 5th పేజ్కి వెళ్ళకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం అమ్మ. ఓకే, ఫస్ట్ పేజ్ తర్వాత డైరెక్ట్గా ఫస్ట్ పేజ్ ఫస్ట్లో చదివాం, ఫస్ట్ నుంచి 4th పేజ్ చదివాం. సెకండ్ డే చూసుకుంటే 5th పేజ్కి వెళ్ళొద్దు, డైరెక్ట్గా ఫస్ట్ పేజ్ చూసి నెక్స్ట్ అలా చూసుకుంటూ 5th పేజ్కి వెళ్ళండి. నిజానికి మనం చదివింది కేవలం 1 వీక్ తర్వాత మర్చిపోతాం. ఎందుకంటే మన ప్రిపరేషన్ అనేది మనం సబ్జెక్ట్ పైన గ్రిప్ అనేది అంతంత మాత్రం ఉండడం మాత్రం కేవలం మనం చదివింది 1 వీక్ మాత్రం గుర్తుంటుంది. ఎవరికి ఎక్కువ కాలం గుర్తుంటుందంటే సో వాళ్ళు చదివింది రిపీటెడ్గా చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, బిట్స్ చూడాలి, రివిజన్ చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే సబ్జెక్ట్ అనేది ఒక 6 నెలల కాలం వరకు ఈజీగా గుర్తుంటుంది అన్నమాట. ఇలా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని కీ పాయింట్స్ ఉంటాయమ్మా. ఓకే, ఒక బుక్ తీసిన తర్వాత ఆ బుక్ చదువుతున్నప్పుడు పక్కన బుక్లో ఉన్నంత కాపీ కొట్టకండి, నోట్స్ రాయకండి, కీ పాయింట్స్. ఓకే, సో ఈ పాయింట్ అనేది నాకు ఇంపార్టెంట్, ఈ పాయింట్ ఎప్పుడని చెప్పేసి ఆ కీ పాయింట్స్ అనేవి పక్కన రాసుకుని అలవాటు చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఆ కీ పాయింట్స్ రాస్తారో
వాళ్ళకి చాలా ఈజీగా ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటుందమ్మా. మీరు రివైజ్ చేసుకున్నప్పుడు ఆ కీ పాయింట్స్ ఒకసారి చూసుకుంటే ఇంకా ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు మీ యొక్క ప్రిపరేషన్ని డే బై డే ఇలా చేసుకుంటూ పోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకున్న సబ్జెక్టులు ఏమున్నాయి, పాలిటీ, ఏపీ హిస్టరీ, ఇక్కడ ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. అయితే ఈ రెండింటికి ఈక్వల్ టైం ఇచ్చుకుంటూ తర్వాత దీని రెండింటిను ఇవి సబ్జెక్ట్ కంప్లీట్ అవుతున్నాయి అనుకో, ఎందుకంటే వీటికన్నా ఈ రెండు వేగంగా కంప్లీట్ అయిపోతాయి అన్నాం. సో ఇవి కంప్లీట్ చేస్తూ దీని టైం తగ్గిస్తూ వీటిపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో అలా కాన్సన్ట్రేషన్ పెడితే మొత్తం టోటల్ సిలబస్ అనేది చాలా చాలా త్వరగా అయిపోతుందమ్మా. ఓకే, అయితే ఈ వీడియోకి అయినా మీరు సాటిస్ఫాక్షన్ అవ్వరు, ఎందుకంటే మీకు పర్టికులర్గా టైం కావాలి. చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది అంటే టైం టేబుల్ అంటే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది కదమ్మా, ఫస్ట్ పీరియడ్ 9 to 9:40, సెకండ్ పీరియడ్ 9:40 నుంచి 10:30, 10:15, సో 10:30, సో ఇలా ఉంటుంది కదా. సో చాలా మంది ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాళ్ళ కోసం చూడండి, ఒకసారి చూడండి అమ్మా ఎలా ఉంటుందంటే. ఓకే, ఇప్పుడు మీ అందరూ సాటిస్ఫై విధంగా విత్ టైము విత్ సబ్జెక్ట్ అయితే చెప్తాను, వినండి క్లియర్గా. సో మనం ఫస్ట్ డే 1 మనం స్టార్ట్ చేసేటప్పుడు సీరియస్గా ఇంకో ఆప్షన్ లేకుండా మనం స్టార్ట్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే మోడర్న్ హిస్టరీ. ఓకే, మోడర్న్ ఆధునిక భారతదేశ చరిత్ర లేదా మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో ఈ టాపిక్ అనేది స్టార్ట్ చేయండి అమ్మా. సో దీంట్లో ఏ అంశాలు ఉంటాయి, ఫస్ట్ యూరోపియన్ రాక, నెక్స్ట్ భారతదేశంపై బ్రిటిష్ వారి ఆక్రమణలు, నెక్స్ట్ చూసుకుంటే బ్రిటిష్ వారిపై తిరుగుబాట్లు, సిపాయిల తిరుగుబాటు, తర్వాత సంఘ సంస్కరణలు, ఓకే, కుల ఉద్యమాలు, ముస్లిం ఉద్యమాలు. సో ఇవన్నీ వస్తాయి అన్నమాట. మనం అప్ టు ఎంతవరకు నేర్చుకోవాలంటే ఈ టాపిక్ అనేది 1885, ఓకే, 1885 భారత జాతీయ ఉద్యమం వరకు కంప్లీట్ చేయడము ఫస్ట్ మీరు. సో ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మనం దీంతో పాటు 2 సబ్జెక్టులు ప్రారంభించాలి. ఒకటి ఓకే ఇండియన్ పాలిటీ, 2 ఇండియన్ జోగ్రఫీ లేదా జియోగ్రఫీ. ఓకే, గమనించండి, మోడర్న్ హిస్టరీ చదువు స్టార్ట్ చేస్తాం 1885 జాతీయ ఉద్యమానికి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ 2 టాపిక్స్ స్టార్ట్ చేస్తాం. సో ఎందుకు ఇలా అంటే మనకి ఇక్కడ మోడర్న్ హిస్టరీలోనే 1687లో మున్సిపల్ ఏర్పడడం కానీ, 1773 చార్టర్ చట్టాలు కానీ, కౌన్సిల్ చట్టాలు కానీ, అదే చూసుకుంటే 1858 భారత ప్రభుత్వ చట్టం కానీ, ఓకే, సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ చట్టాలన్నీ మనకి వస్తాయి. ఇవన్నీ మనకి పాలిటీలో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, భారత రాజ్యాంగ వ్యవస్థ, చారిత్రక క్రమం అని చెప్పేసి ఈ టాపిక్ అనేది కొంతవరకు దీంట్లో కవర్ అవుతుంది అనమాట. ఓకే, పాలిటీ. సో ఎప్పుడైతే మనం 1885 వరకు నేర్చుకున్నామో అప్పుడు మనం పాలిటీని స్టార్ట్ చేస్తే మనకి ఒక రకమైన అవగాహన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందమ్మా. ఓకే, డైరెక్ట్గా మీరు పాలిటీ బుక్ తీసి 1773 చార్టర్ చట్టం అంటే అసలు ఏమీ అర్థం కాదు. ఓకే, సో నిజానికి గ్రూప్ 2 2017 ఎవరైతే రాశారో వాళ్ళు ఫస్ట్ టైం రాసిన వాళ్ళు అక్కడ వాళ్ళకి ప్రిలిమినరీలో ఉన్న సిలబస్ చూసుకుంటే పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఇవే ఇచ్చారు. నిజానికి అప్పుడు నేను కూడా రాశాను అనమాట. రాసినప్పుడు ఈ చార్టర్ చట్టం అనగానే నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. సో ఏంటి చార్టర్ చట్టం ఏంటి, కౌన్సిల్ చట్టాలు ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మోడర్న్ హిస్టరీ చదువుతామో అప్పుడు దీనిపైన పూర్తి అవగాహన వస్తుందమ్మా. రైట్, సో అందువల్ల ఏంటంటే మనం మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేస్తే మీకు చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి జోగ్రఫీ విషయానికి వస్తే ఇదివరకే మనకి బేసిక్ ఏం లేకపోయినా సరే ఇక్కడ మనకి కొన్ని అంశాలు కనిపిస్తాయి. ఏంటి మోడర్న్ హిస్టరీలోనా, పోర్చుగీస్ వారు ఎవరైతే వాస్కో డి గామా ఉన్నారో కాలికట్ తీరానికి చేరుకుందని చెప్పేసి ఫస్ట్ పాయింట్ కనిపిస్తే,
తర్వాత అక్కడి నుంచి చూసుకుంటే మచిలీపట్నం, గోవా కానీ, బెంగాల్ కానీ ఇలా ప్రతి పర్టికులర్గా ఆ ప్రాంతం పేరు మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత కాలంలో కర్ణాటక యుద్ధం అని, మైసూరు యుద్ధం అని, తర్వాత ఆంగ్ల మైసూరు యుద్ధాలు, కర్ణాటక యుద్ధం, మైసూరు యుద్ధం, మరాఠా యుద్ధాలు, ఓకే, సిక్కి యుద్ధాలు అని చెప్పేసి మనకి కనిపిస్తాయి. అంటే ఇక్కడ ప్రాంతాలు కనిపిస్తాయి. కర్ణాటక రైట్, మైసూర్ ఉంది, భారతదేశంలో మరాఠా ప్రాంతం ఉంది, ఓకే, తర్వాత సిక్కు ప్రాంతం ఉంది, బెంగాల్ ప్రాంతం ఉంది, ఒరిస్సా ప్రాంతం ఉంది, అవధ్ ఉందని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తాయి. ఆ వెరీ నెక్స్ట్ డే ఏంటంటే మనకి కొన్ని తిరుగుబాట్లు అవుతుంటాయి. సో ఏ తిరుగుబాటు అనేది ఎక్కడ నుంచి చెప్పేసి కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి కనిపించేది సిపాయిల తిరుగుబాటు. ఇక్కడ చూసుకుంటే కాన్పూర్ కనిపిస్తుంది, అవధ్ కనిపిస్తుంది, ఢిల్లీ కనిపిస్తుంది, ఓకే, బీజాపూర్ కనిపిస్తుంది. ఇలా చూసుకుంటే మనకి చాలా వరకు కొన్ని ప్రాంతాలు కనిపిస్తాయి. అంటే మనకు అవగాహన వస్తుంది, ఓకే, భారతదేశంలో ఈ ప్రాంతాలు అని చెప్పేసి అవగాహన వస్తుంది. సో దెన్ మనం ఈ జోగ్రఫీ అనేది స్టార్ట్ చేస్తే మనం వీటిపైన కొంత అవగాహన ఉంది కాబట్టి ఈ జోగ్రఫీ కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, లేదు అంటే జోగ్రఫీని మోడర్నిస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసినా నో ప్రాబ్లం, కానీ ఇక్కడ స్టార్ట్ చేస్తే మనకి కొంతవరకు అర్థమవుతుంది కాబట్టి మనం మోడర్న్ హిస్టరీని 1885 తర్వాత చదివిన తర్వాత ఈ రెండింటిని లింకప్ చేసుకుంటే ఈజీగా మనకి అర్థమవుతుందమ్మా. వెరీ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తూ మోడర్న్ హిస్టరీని కూడా వీటిని ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోతూ ఎప్పుడైతే మనకి ఈ దాదాబాయి నౌరోజీ డ్రైన్ సిద్ధాంతం, ఓకే, ఆ తర్వాత 1935 తర్వాత ఈ ఆర్థిక సంస్కరణలు ఇలా కొన్ని కనిపించినప్పుడు, అంటే దాదాపు 1935 వచ్చిన తర్వాత ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడిందమ్మా? 1935 కదా. ఇక్కడ 1935 అనేది మోడర్న్ హిస్టరీలో వచ్చిన తర్వాత అప్పుడు ఎకానమీ స్టార్ట్ చేయిందమ్మా. ఓకే, ఇదే మోడర్న్ హిస్టరీలో ఎకానమీ స్టార్ట్ చేయండి. సో అప్పుడు మనకి ఇంకా మరి కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇలా ఫస్ట్ పాలిటీ అండ్ జోగ్రఫీ, 1935 తర్వాత ఎకానమీ స్టార్ట్ చేస్తే మెయిన్గా ఈ సబ్జెక్ట్ అనేది కీ రోల్ కాబట్టి మనకు స్టార్ట్ చేసి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో అట్ దిస్ టైం ఓన్లీ మనకి ఏపీ హిస్టరీలో మెయిన్గా చూసుకుంటే మోడర్న్ హిస్టరీ వరకు చాలా వరకు కొంచెం కలిపే ఉంటుంది. ఎప్పుడైతే ఈ మోడర్న్ హిస్టరీ చదివిన తర్వాత కంప్లీట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి రివైజ్ చేసుకోవడానికి అప్పుడు స్టార్ట్ చేయండి అమ్మ ఏపీ మోడర్న్ హిస్టరీ. అంటే ఒకసారి మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసిన తర్వాత ఏపీ మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేయండి. ఎలా ఉంటుందంటే అప్పుడు పాత ఉన్న మనం చదివిన మోడర్న్ హిస్టరీని దీంతో లింకప్ చేసుకోండి. చాలా క్లియర్గా, చాలా డెప్త్గా, మీకు ఇన్ డెప్త్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్, సెకండ్, 3 నెక్స్ట్ చూసుకుంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి వచ్చేదండి ఏపీ మోడర్న్ హిస్టరీ. సో ఇలా మనం వీటికైతే అవకాశం ఇవ్వాలి. సో ఇక్కడే మనం అవకాశం ఉంటే మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ వెరీ నెక్స్ట్ చూసుకుంటే మనకి చదవాల్సినవి ఏంటంటే చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ అంటే ఎన్విరాన్మెంటల్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు ఎన్విరాన్మెంట్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్. సో వీటిని కూడా మనం లింకప్ చేసుకుని చదవాలి. ఓకే, ఎప్పుడైతే మోడర్న్ హిస్టరీ అయిపోతుందో అంటే మన భారతదేశం ఏర్పడిన తర్వాత మన భారతదేశంలో ప్రణాళికలు మొదలయ్యాయి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. సో ప్రణాళికలు అనేవి ఎప్పుడైతే మొదలవుతాయో దానిలో భాగంగా మనం ఈ రెండింటిని చదువుకుంటూ పోవాలి. ఇక్కడ ప్రణాళికలు ఎక్కడ వస్తాయి? ఎకానమీలో వస్తాయి. సో ఇక్కడ ప్రణాళిక చదివినప్పుడు మనకి అక్కడ దాంట్లో మనం చదవాల్సింది ఏంటంటే పారిశ్రామికం గురించి చదువుకోవాలి, వ్యవసాయం గురించి చదువుకోవాలి, స్కీమ్స్ గురించి చదువుకోవాలి. ఇలా ఒకదానికి ఒకటి లింకప్ చేసుకొని చదువుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే పర్టికులర్గా స్కీమ్స్ కోసం వేరే బుక్ చూస్తారు. అలా కాదమ్మా, ప్రణాళిక చదివినప్పుడే మీరు స్కీమ్స్ కోసం చదవండి. అక్కడే వ్యవసాయం కోసం, వ్యవసాయ పరపతి కోసం తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. బ్యాంకింగ్ వ్యవస్థ అక్కడే ఉంటుంది. ఓకే, ద్రవ్యం అక్కడే ఉంటుంది. సో ఇలా ప్రతి పాయింట్ను మీరు అకౌంట్ చదువుతున్నప్పుడే ప్రతి అంశాన్ని లింకప్ చేసుకుని చదివితే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇలా చదువుతున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. ఇలా కంటిన్యూ చేసిన తర్వాత మీకు కొన్ని సమయంలో
కొంచెం బోర్ కొట్టడం కానీ ఇంట్రెస్ట్ రాకపోవడం కానీ ఆబ్వియస్గా అలా వస్తుంది అనమాట. సో అలాంటి టైం చేయాల్సింది అంటే మనం రీజనింగ్ అనే కాన్సెప్ట్ తీసుకోండి. ఓకే, ఎందుకంటే చదవలేము, మైండ్కి ఎక్కినప్పుడు ఏంటంటే అప్పుడు బ్రెయిన్ కొంచెం షార్ప్గా పనిచేయాలంటే అలాంటప్పుడు ఏంటంటే రీజనింగ్ కాన్సెప్ట్లు తీసుకొని దీంట్లో ఉన్న ఫజిల్స్ని, దీంట్లో ఉన్న ఏవైతే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అప్పుడు బ్రెయిన్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు రీజనింగ్ అనే కాన్సెప్ట్ తీసుకోండి. ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్ యాజ్ కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ ఇవి కూడా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇవి రీజనింగ్తో పాటు మనకి మరికొంత ఈజీ టాపిక్స్ ఏంటంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో మన రీజనింగ్తో పాటు ఎప్పుడైతే మనకి బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడం కానీ ఇంట్రెస్ట్ రాకపోవడం కానీ ఏదైనా మళ్ళీ స్టార్ట్ చేద్దామన్నప్పుడు మనకి ఈజీ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో సో వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. అలా మీ యొక్క ప్రిపరేషన్ని డే బై డే పెంచుకుంటూ పోతే తప్పకుండా విజయం మీదే అవుతుంది. ఓకే రైట్. సో అయితే ఇప్పుడు మనం మీ అందరూ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి టైం టేబుల్ గురించి చెప్తున్నాను. ఓకే, సో ఒకప్పుడు నేను ఫాలో అయ్యే టైం టేబుల్ మీకు చెప్తాను, మీకు యూజ్ అయితే చూసుకోండి, కానీ ఇది చాలా పెద్ద టైం టేబుల్. ఓకే, సో మార్నింగ్ లేచిన తర్వాత నేను నా వరకు చెప్తానమ్మా, అది మీ లైఫ్ కూడా సెట్ చేసుకోండి. సో నేను ఫాలో అయ్యింది, ఇప్పుడు అవుతుంది కాదు, ఇప్పుడైతే మీకు క్లాసెస్ చెప్పాలి కాబట్టి నా టైం టేబుల్ వేరే. సో నేను ఫాలో అయ్యింది చెప్తాను. మార్నింగ్ నేను ఎవ్రీడే 6 o'clock లెగిస్తాను. 6 o'clock లెగిస్తాను. ఓకే, మీరు కొంతమంది 4 o'clock లెగచ్చు, మీరు సెట్ చేసుకోండి. 4 o'clock, కొంతమంది 7 o'clock, 8 o'clock లెగిస్తారు. మీరు దాని టైం బట్టి మీరైతే చూసుకోండి. 6 o'clock లెగిసిన తర్వాత నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ పేపర్ చేస్తాను. కాలకృత్యాలన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ పేపర్, న్యూస్ పేపర్. ఇక్కడ చూసుకుంటే నేను మెయిన్గా ఈనాడు కానీ సాక్షి రెండు ఉంటాయి. ఈనాడు మరియు సాక్షి మనకి ఇవే మన యొక్క ఏపీలో అండ్ తెలంగాణలో మెయిన్ పేపర్స్ కాబట్టి ఈనాడు సాక్షి పేపర్స్ అనేది ఫస్ట్ వాటిపైన అయితే కాన్సన్ట్రేషన్ పెడతాం. నెక్స్ట్ మాకు అవైలబిలిటీ ఉన్నప్పుడు మాత్రం ఇంగ్లీష్ పేపర్ కూడా, డక్కన్ క్రోనికల్ కానీ హిందూ కానీ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది కదా, సో ఇంగ్లీష్ పేపర్ అనేది జస్ట్ ఒక ఓవర్ వ్యూ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, మెయిన్గా ఏమైపోదాం అది ఈనాడు సాక్షి క్యాజువల్గా ఇంట్లో అందరూ చదువుతారు, మీతో పాటు అందరూ ఉంటారు. కాకపోతే మీ రూమ్లో ఉంటే అందరూ చదువుతారు క్యాజువల్గా. ఇన్ కేస్ మీరు పేపర్ వేసుకోకపోతే మీరు ఫోన్లోనే ఈ పేపర్ అని కొడితే కనిపిస్తుంది అనమాట. పేపర్ అనేది చూసుకోండి. ఇలా పేపర్ చూసుకున్నప్పుడు మనం చేయాల్సిన అంశాలు ఏంటంటే టాపిక్ మొత్తం అక్కడ పేపర్లో పెద్ద మ్యాటర్ ఉంటే అంతా రాయొద్దు. సో దాంట్లో పాయింట్స్ ఏమున్నాయో ఓకే ఫస్ట్ ఇదే పేపర్ అనుకోండి టోటల్గా. సో పెద్ద పేపర్ తీసుకుని మనం ఒక చిన్న పేపర్లో ఓకే ఇది పెద్ద పేపరు, ఓకే మనకు వచ్చే పెద్ద పేపర్, మనకు ఉండేది చిన్న పేపర్ ఏంటంటే ఇది మన దగ్గర చిన్న పేపర్. సో ఈ పేపర్ 2 సైడ్లు ఉంటాయి, మనం కేవలం ఈ 2 సైడ్లు నింపినట్టుగా రాసుకోండి. ఓకే, 1 పేపర్ ఓకే, రోజుకి ఒక పేపర్ అనమాట, మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. సో ఇంత పెద్ద మ్యాటర్ ఏంటంటే ఒక పాయింట్ చెప్పున ఓకే ఏమి ఇచ్చాడు, సపోజ్ ఏదో ఒకటి. సో ఎవరు నియమితులు అయ్యారు, అతనికి ఇది అతను చేశాడు, అలా చేశాడు, అతను ఇలాంటి పనులు చేశాడు, ఇప్పుడు అతనికి ఈ పదవి వచ్చింది చెప్తే నియమితులైన వ్యక్తి పేరు, ఆ పదవి ఏంటి, అంతే. ఓకే, నెక్స్ట్ లేదంటే మనకి ఒక ఇస్రో అనేది ఏదో ఒక దాన్ని లాంచ్ చేసింది అనమాట. ఉపగ్రహాన్ని లాంచ్ చేసింది ఈ స్టేషన్ వద్ద, తర్వాత ఇన్ని ఉపగ్రహాలు ఉంటాయి, దానికి ఈ మెటీరియల్ ఇవ్వడం చెప్పి ఉంటుంది. అయితే మనం పర్టికులర్గా ఇస్రో లాంచ్ చేసింది ఇది పిఎస్ఎల్వి 40, 50, 60, 70 అని చెప్పేసి పిఎస్ఎల్వి రాసుకుంటాం. సో ఎక్కడ అది దేనికోసం, దట్స్ ఇట్. అంతకన్నా దాంట్లో అక్కడ ఇస్రో చైర్మన్ అతను ఉన్నాడు, వాళ్ళతో పాటు ఇంకో ప్రధానమంత్రి వచ్చాడు, అతను వచ్చాడు, ఇతను వచ్చాడు, ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ వాట్ ఈస్ వాట్ అది రాసుకోండి అంతే. నెక్స్ట్ స్పోర్ట్స్ విషయానికి వస్తే స్పోర్ట్స్ ఎక్కువ వచ్చాడమ్మా. స్పోర్ట్స్లో ఏమవుతుందంటే బ్యాటింగ్ మొదలైంది, ఫస్ట్ ఓవర్ ఇన్ని కొట్టారు, తర్వాత ఇన్ని బాల్లు ఉన్నాయి, ఇన్ని బాల్ మిగిలిపోయి, సో ఈ ఓవర్ ఇన్ని కొట్టేసి వచ్చింది, అలాంటి టైంలో ఇలా కొట్టారని చెప్పేసి స్పోర్ట్స్లో అంతా ఉంటుంది. అలా కాదు, అన్నీ మనకు అవసరం లేదు. ఎవరు విన్నర్, ఓకే ఈ స్పోర్ట్స్లో విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు, ఓకే సో ఆ ట్రోఫీ ఏంటి, ICCI 2020 వరల్డ్ కప్ టెస్ట్ మ్యాచ్ అని చెప్పేసి ఆ ట్రోఫీ పేరు ఏంటి, సో విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు, సో దాంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉన్నారా, అంతవరకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, దట్స్ ఇట్.
సో ఇక్కడ స్పోర్ట్స్లో మనకి సపోజ్ మనకి ఫీఫా ఉంది, ఫుట్బాల్ది. దాంట్లో ఈరోజు ఈ మ్యాచ్ అయింది, ఇన్ని గోల్స్ వేశారు, తర్వాత ఇన్ని గోల్స్ ఓడిపోయింది, బాగా ప్రయత్నించారు అని చెప్పేసి ఇవన్నీ మ్యాటర్ వద్దు. ఫీఫా కప్లో ఎవరు ఎక్కువ టోటల్గా మొత్తం ఓవరాల్ చూసుకుంటే ఎవరు ఎక్కువ గోల్స్ వేశారు ఫస్ట్ పాయింట్, ఎక్కడ స్టార్ట్ అయింది వేదిక చూసుకోవాలి, విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు, అది ఏ దేశం చెందిన వాళ్ళు, దట్స్ ఇట్. అంతవరకు రాసుకుంటే సరిపోతుంది అన్నమాట. అంటే కేవలం కీ పాయింట్స్ మాత్రం రాసుకోండి. ఎగ్జామ్లో మనకి బేసిక్గా వచ్చే బిట్స్ అలానే ఉంటాయి. ఓకే, దాంతో పాటు చూసుకుంటే ఎడిటోరియల్ కాలం ఉంటుంది అనమాట. పేపర్లో 4th పేజ్ ఉంటుంది. సో ఈ 4th పేజ్ పైన కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీరు ఈజీగా కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేస్తారు. ఓకే, మనం ఫస్ట్ చేయాల్సింది పేపర్. ఓకే, పేపర్ చూస్తాం. 8 o'clock అయిపోయింది అనుకోండి, అది 1 నుంచి 1.5 వరకు టైం పడుతుంది. తర్వాత టిఫిన్ చేస్తాక 8 o'clock అయిపోయింది. సో 8 తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోండి. 8:30 కానీ 9 o'clock అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా 12 వరకు. ఓకే, 8 నుంచి 12 వరకు కంటిన్యూస్గా చదవండి. ఇక్కడ మళ్ళీ మధ్యలో 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. కంటిన్యూ చదవలేము, 10 నిమిషాలు గ్యాప్ ఇస్తూ కొంతసేపు రిలాక్స్ అవుతూ కాసేపు ఇలా లేచి వచ్చి మనం కూర్చోండి అనమాట. ఓకే, ఇక్కడ ఏదో పర్టికులర్ పేపర్ 1 తీసుకోండి. ఓకే, పేపర్ 1 తీసుకున్నాం కదా, అయిపోయింది. సో తర్వాత 12 వరకు అయిపోయింది కదమ్మా. 12 తర్వాత ఇక్కడ నుంచి భోజనం చేయండి అమ్మా. సో ఇక్కడ మీరు 12కి అంటే 1 o'clock వరకు 12 to 1 భోజనం చేస్తారు, లేదా 1 to 2 భోజనం చేస్తారు. ఇక్కడ 2 నుంచి 3 వరకు స్లీప్ తీసుకోండి, పడుకోండి. అంటే కుదిరితే నిద్ర వస్తే ఒక 1 hour అనేది కొంచెం రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే మనం బ్రెయిన్ అనేది కాసేపు రెస్ట్ కోరుకుంటుంది కాబట్టి ఇక్కడ రెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ 3 o'clock లాగండి 3 నుంచి 5 వరకు, 3 to 5 వరకు ఒక టాపిక్ తీసుకోండి, చదవండి వాటిపైన. సో సపోజ్ ఇక్కడ మనం పేపర్ 2 తీసుకుందాం కాబట్టి పేపర్ 2 ఆర్ ఎనీ సబ్జెక్ట్ మీ ఇష్టం. ఇక్కడ 3 to 5 తీసుకున్నాం. పేపర్ 2 తీసుకున్న తర్వాత ఇక్కడ మనం కంప్లీట్ చేసాం. ఇక్కడ తర్వాత ఏంటంటే 5 to 6 గ్యాప్ ఇచ్చేయండి. చదవద్దు అవసరమైతే బయటకు వెళ్ళి బడ్జెట్ తినండి, నో ప్రాబ్లం. కాసేపు రిలాక్స్ అవ్వండి. ఇక్కడ ఇంట్లో మమ్మీ ఏం పని చెప్తా పని చేయండి. ఇక్కడ మీరు 5కి ఆపిన తర్వాత 6 or 7 మీ ఇష్టం, డిపెండ్స్ అనమాట. ఇప్పుడు 6 o'clock స్టార్ట్ చేసేసుకోండి. 6 to 8 ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ చేయండి. నేను మ్యాక్సిమం టైం అనేది ఈ 6 to 8 లోపల మీకు క్లాస్ పెడతాను. ఇక్కడ మీకు ఈ 11 o'clock క్లాస్ పెడతాను. ఓకే, 6 to 8 క్లాస్ పెడతాను, 11 o'clock క్లాస్ పెడతాను. సో పాసిబిలిటీ బట్టి మనకి ఇక్కడ ఏంటంటే మధ్యలో ఎగ్జామ్ ఉంటుందన్నమాట, అది మీ కంఫర్టబుల్ బట్టి. ఓకే, 6 to 8 అనేది ప్రాక్టీస్ చేసుకున్నారు, ఫైన్, అయిపోయింది. నెక్స్ట్ 8 తర్వాత భోజనం చేసి 9 o'clock ఖాళీ ఉన్నారు. సో ఇక్కడ 9 to అది 10 చదువుతారా, లేదా 11 చదువుతారా, 12 చదువుతారా, మీ ఇష్టం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డిపెండ్స్ అనమాట. అట్లీస్ట్ 2 hours కేటాయించండి, అట్లీస్ట్ 11 o'clock వరకు. ఇక్కడ పేపర్ 3 పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, సో ఇలా మీ యొక్క ప్రిపరేషన్ అనేది డే బై డే చేసుకుంటూ పోతే ఈజీగా ఉంటుంది. అయితే ఇలానే ఫాలో అవ్వాలంటే లేదు, మీకు అవైలబుల్ టైం బట్టి. కొంతమంది వాళ్ళకి కుదరకపోవచ్చు, మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారు. అలాంటి టైం ఏంటంటే ఈ మార్నింగ్ ఆఫీస్ టైమింగ్ ఏవైతే ఉందో, ఓకే, ఈ 5 వరకే, నేను నాట్ 6, ఈ టైం అనేది ఇక్కడ వినియోగించుకోండి. ఓకే, 1 to 3 వరకు. ఓకే, అంటే ఎలా అయినా సరే మీ యొక్క టైం అనేది వినియోగించుకోండి. సీరియస్గా అమ్మ, నేను నా ఫ్రెండ్ చదివేటప్పుడు ఎలా ఉండేదంటే మాత్రం ఈ నైట్ నిద్ర లేని రాత్రి ఎన్నో గడిపాం. నిజానికి ఇన్ని సబ్జెక్టులు నాకు ప్రిపేర్ కారణం ఏంటంటే దానికి వెనక ఉండే చాలా పని అనమాట. ఎంతలా చదివేవాడిని అంటే అసలు నాకు టైం దొరికితే చదవడం అనేది తప్ప ఇంక దేనికోసం ఉపయోగించేవాడిని కాదు. సో అలా చదివితేనే అన్ని సబ్జెక్టుల పైన గ్రిప్ ఉంటుంది. నిజానికి ఒక ఫ్యాకల్టీకి కేవలం ఒక సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటుంది, ఆ ఒక సబ్జెక్టే బాగా చెప్పగలరు. కానీ ఒక స్టూడెంట్ మాత్రమే అన్ని సబ్జెక్టుల పైన గ్రిప్ తెచ్చుకొని అన్ని సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన ఉంటే మాత్రమే జాబ్ కొట్టగలరు. ఓకే, గుర్తుపెట్టి మళ్ళీ చెప్తాను చూడండి. ఒక ఫ్యాకల్టీకి ఒక సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటే మాత్రమే అతను ఒక సబ్జెక్ట్ని పూర్తి స్థాయిలో చెప్పి మీకు ఫుల్ డెప్త్ ఇవ్వగలరు. కానీ ఒక స్టూడెంట్ మాత్రమే అన్ని సబ్జెక్టుల పైన పూర్తి స్థాయిలో గ్రిప్ తెచ్చుకుంటే మాత్రం ఉద్యోగం వస్తుంది. సో
డోంట్ బీ ఏ ఫ్యాకల్టీ, బీ ఏ స్టూడెంట్. నేను అదే ఫాలో అవుతాను. నేను ఎప్పుడూ స్టూడెంట్ లానే ఉంటాను. అన్ని సబ్జెక్టులపై మనకు అవగాహన ఉండాలి. అప్పుడే మనం విజయం అనేది ఈజీగా సాధిస్తాం. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కానీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉద్యోగం రాదు. మనం పడే కష్టం, మనం పడే శ్రమ, మనం చేసే సాక్రిఫికేషన్, టైంని కానీ, ఫ్రెండ్స్ని కానీ, రిలేషన్షిప్ కానీ, ఇతర రిలేషన్ కానీ, ఎనీథింగ్ కొంత సాక్రిఫైస్ చేసి పర్టికులర్గా ఎస్ నా గ్రూప్ 2 కావాలని చెప్పేసి దానిపైన కాన్సన్ట్రేషన్ పెడితే రాబోయే రోజుల్లో కాబోయే గ్రూప్ 2 ఆఫీసర్ మీరే. డిసైడ్ చేసుకోండి, గ్రూప్ 2 ఆఫీసర్లా ఉంటారా, లేదంటే గ్రూప్ 2 కోసం ప్రయత్నిస్తూనే ఉండే యాస్పిరెంట్గా ఉంటారని చెప్పేసి అది మీ చేతుల్లో ఉంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీ టైంని అయితే వినియోగించుకోండి. తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే పర్ఫెక్ట్గా అందరికన్నా బెటర్గా ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే మనం గ్రూప్ 2 క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు డే 1 నుంచి మనం ట్రై చేయండి, తర్వాత తీసుకుందామని పోస్ట్పోన్ చేసే కొద్ది అందరికన్నా లేట్ అవుట్ తప్ప మీరు ముందుండే అవకాశం లేదు. సో మనం ఇచ్చే వెరీ వెరీ లెస్ అమ్మ 999 రూపీస్ అనేది చాలా తక్కువ. ఒక సంవత్సరానికి లెక్క వేసుకున్నా సరే, ఓకే చూడండి, 1 మంత్కి 100 రూపీస్ కూడా అవ్వట్లేదు. గమనించండి, మనం ఇచ్చే మెటీరియల్, మనం ఇచ్చే సబ్జెక్ట్తో పోల్చుకుంటే వెన్ కంపేర్ టు బయట చూసుకున్నా సరే మీకు 1 మంత్కి అయ్యేది కేవలం 100 రూపీస్ కూడా లేదు. 100 రూపీస్ కూడా లేదు. ఆ విషయం అయితే మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, గాట్ మై పాయింట్. ఇక్కడ 100 రూపీస్ కూడా లేదమ్మా, కానీ మనం అందిస్తున్నాం. దాన్ని అయితే వినియోగించుకోండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. కానీ మీ ప్రయత్నం అనేది వృధాగా పోకూడదు. సో దానికోసం అనేది ఎక్కువ కష్టపడండి. మేము ఎంత ఇచ్చినా సరే మీరు దాన్ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. దాన్ని ఫాలో అయ్యి చదవండి, చదివి ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్స్ రాయండి. సో ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. తప్పకుండా ఈసారి ఉద్యోగం మీదే కాదు, నీదే. ఓకే, ఈ వీడియో చూస్తున్నా పర్టికులర్గా నీదే. ఓకే, మీకు అర్థమవుతుంది కదా, నేను చెప్తుంది నీకు మాత్రమే. రైట్, సో గాట్ మై పాయింట్. సో ఆల్ ది బెస్ట్. చదవమ్మ ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ.